హాయ్ అండి, నమస్తే. ప్రస్తుతం మనం ఎన్ఐటి వద్ద ఉన్నాం, వరంగల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇందులో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని 80 మందిని తొలగించారని చెప్పేసి వాళ్ళైతే గేట్ ముందర కూర్చొని నిరసన తెలియజేస్తున్నారు. సుమారు మేము 10-15 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నా కూడా నేటికి మాకు జీవనాధారం మేము కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి వాళ్ళు ఎంప్లాయీస్ కంప్లీట్గా ఎన్ఐటి గేట్ ముందు అయితే కూర్చొని నిరసన తెలుపుతున్న సిచ్యువేషన్ నెలకొంది. అసలు ఎందుకు వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు పని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం విజువల్స్లో కూడా చూపిస్తున్నాం. అన్న చెప్పండి, ఎంతమంది ఉన్నారు? ఈ మైక్ తీసుకోండి. ఎంతమంది ఉన్నారు? ఎందుకు నిరసన తెలియజేస్తున్నారు? అన్న, మేమందరం గత 15 సంవత్సరాలకు వెళ్ళి ఎన్ఐటి నమ్ముకొని బతుకుతామన్నా. మా అందరి కార్మికుల పుట్టగొట్టి ఎన్ఐటి యాజమాన్యం మొత్తం మా అందరినీ రోడ్డు మీద పడేసిందన్న. అసలు మా బతుకులేంది, ఇక్కడ కాంట్రాక్ట్ ఇవ్వకుండా మా అందరిని మభ్యపెట్టి మేము రేపు తీసుకుంటాం, ఎల్లుండి తీసుకుంటాం అని చెప్పుకుంటా మనం ఇంత చిత్రహింసలు పెట్టుకుంటే మాకు ఇంతవరకు జీతాలు కూడా ఇవ్వలే. ఈ ఎన్ఐటి నమ్ముకొని మేమందరం మేము లాభపడ్డాం. మా వల్ల ఎన్ఐటి లాభపడ్డది, కానీ మాకు ₹1 కూడా చెందలే అని ఇంతవరకు కూడా. మరి ఏంది కథ అంతా? మా గౌరవ అధ్యక్షుడు కూడా మాట్లాడతారు, అన్నగారు ప్రెసిడెంట్ కూడా మాట్లాడతారు. ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, మీరు నిరసన తెలియజేస్తున్నారు, ఎందుకు మిమ్మల్ని తొలగించాల్సి వచ్చింది? పట్టుకొని మాట్లాడండి, పర్లేదు. హలో, నా పేరు కరుణాకర్. నేను ఎన్ఐటీలో గత 15 ఏళ్ళ కిందకి చేస్తున్నా సార్. ఇక్కడ మేము ఒక 4 హాస్టళ్లలో 5 హాస్టళ్లలో చేస్తాం, ఒక 80 మంది సుమారుగా. వారికి ఏం చేస్తామంటే మొన్న మా ధర్మరావు సార్ వచ్చి మాట్లాడిపోయారు రిజిస్టర్ సార్ తోటి. మాట్లాడిన క్రమంలో ఏమన్నానంటే మొన్న సుమారం తీసుకుంటా అందరినీ పనులకు ఎక్కించుకోవాలని చెప్పిండు. గత కంపెనీ కాంట్రాక్ట్ ఆయన ఏమంటే 3 నెలల కింద వెళ్ళిపోవడం జరిగింది. 3 నెలల కింద వెళ్ళిపోయినాక వీళ్ళు ఏం చేసి ఇంకో కాంట్రాక్ట్కు అటాచ్ చేయకుండా మేము చెప్పినా కూడా వినకుంటూ మమ్మల్ని మీకు డ్యూటీ లేవు, మీరు వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయినా కూడా మిమ్మల్ని తీసుకునేది లేదు, అదైనా 25 మందిని తీసుకుంటాం, అట్లయితే రండి లేకపోతే లేదంటారు. మొన్న మా సార్ వచ్చి మాట్లాడినా కూడా నిన్న కూడా పిలిస్తే పోయి మాట్లాడడం జరిగింది. దీన్ని అధికారులు స్పందిస్తలేరు. మేము మీడియా మిత్రులు కానీ ఇక్కడున్న జిల్లా వాసులకు కానీ ఎవరికైనా చెప్పేది ఏంటంటే మేము ఈ కాలేజీని నమ్ముకొని గత 10 ఏళ్ళ కాంచెలు పనిచేస్తున్నాం అయ్యా, మీరు అందరూ మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. అంటే ఎందుకు మిమ్మల్ని తొలగించడానికి ముఖ్య కారణం ఏంటి అనుకుంటున్నారు? మా కాంట్రాక్టు వెళ్ళిపోయాడు, 3 నెలల కింద రాసి ఇచ్చిపోయాడు. 2 కాంట్రాక్టులు వేరే జరుగుతున్నాయి లోపల, ఆ కాంట్రాక్ట్కి అటాచ్ చేయాలని గత అధికారులు కూడా ఆ కాంట్రాక్ట్కి అటాచ్ చేసి మమ్మల్ని పని కలిపియడం జరిగింది. మేము చేస్తూ ఉన్నాం, 230 మందిని చేస్తున్నాం. ఇందులో టోటల్గా కొందరు జీతాలు అడిగితే కూడా జీతాలు వేయలే, లాస్ట్ మంత్ చేసిన జీతాలు వేయలే, వేయకుండా ప్లేషిప్లు పెట్టడం జరిగింది. అధికారులు కాంట్రాక్టర్లు తొత్తులుగా మారి ఎన్ని చెప్పినా వాళ్ళకు దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అవుతుంది. అంటే ఇప్పుడు మీ 80 మందిని తొలగించారా? కంప్లీట్గా ఉన్న వాళ్ళందరినీ తొలగించారు. 80 మందిని తొలగేయడం జరిగింది. మిగతా వింగుల వారిగా ఉన్నోళ్ళు మా యూనియన్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి మా వాళ్ళు కాకపోతే వచ్చిందని వాళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా జీతాలు ఇస్తలేరు. రైట్, ఇంకా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దాదాపు ఎంప్లాయీస్ చాలా మంది స్ట్రైక్ చేస్తున్నారు. ఎన్ఐటి గేట్ ముందరైతే మనం చూస్తున్నాం, మహిళలు కూడా వాళ్ళు నిరసన తెలుపుతున్న సిచ్యువేషన్ నెలకొంది. ఎందుకంటే మమ్మల్ని మేము 10-15 సంవత్సరాల నుంచి మేము వర్క్ చేస్తుంటే మమ్మల్ని నిర్దాక్షిణంగా తొలగించారంటున్నారు. అమ్మ చెప్పండి, ఈ మైక్ పట్టుకొని ఎందుకు మీరు ధర్నా ఎందుకు చేస్తున్నారు? చెప్పండి తల్లి, చూస్తున్నాం విజువల్స్, మాట్లాడతాలి. ఎందుకు ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నావు దీంట్లో? ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారమ్మా? ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు తల్లి? ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నావు చెప్పు. 15 సంవత్సరాల నుంచి పని. ఇది పట్టుకో, మైక్ పట్టుకో, చెప్పమ్మా పర్లేదు చెప్పు. 15 సంవత్సరాల నుంచి పనిచేస్తాను. నీ ఆవేదన ఏంటి అసలు? ఎందుకు జీతాలు ఇస్తలేరు సరిగా, కొంతమందిని తీసేస్తాండ్రు, పని వద్దనే పని తీసేస్తాండ్రు. ఇప్పుడు వద్దన్నారా మిమ్మల్ని? మమ్మల్ని మాతో చేసే వాళ్ళని. అంటే ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావా? ఇప్పుడు ఉద్యోగం వద్దన్నారా అని ఇక్కడ కూర్చున్నావు? జీతాల కోసము అన్ని జీతాలు కూడా చక్కగా వస్తారు. జీతాలు కూడా వస్తలేవు. ఇంకెవరన్నా మాట్లాడతారమ్మా? ఇంకెవరన్నా? రైట్, చెప్పండి అమ్మా, ఎందుకు మీరు నిరసన ఎందుకు తెలియజేస్తున్నారు? ఈ మైక్ పట్టుకొని చెప్పండి, ఆ జెండా పక్క పెట్టండి ఒకసారి చెప్పండి. సార్, మేము 18-20 సంవత్సరాల కాంచెల్లి ఎన్ఐటి హాస్టల్ తరఫున చేస్తాము. మమ్మల్ని హాస్టల్ నుంచి తొలగించి కాంట్రాక్ట్ తరఫున పంపించింది. ఇట్లా కూడా చేసి మమ్మల్ని రోడ్డు మీద బతుకులు చేసి మేము ఎట్లా బతకాలి సార్? అసలు మాకు ఇంట్లో ఇబ్బంది అవుతుంది, జీతాలు లేవు, ఏం లేవు, జీతాలు కూడా తక్కువ, పని ఎక్కువ, మనుషులు తక్కువ మా దగ్గర చేయడం. 30 మంది చేసేది 10 మందివి, 11 మందివి, 8 మందిని అట్లా చేసినాక కూడా మమ్మల్ని ఇట్లా రోడ్డు మీద బతుకులు చేసిండు. మేము గవర్నమెంట్ తరఫున చేసిన వాళ్ళము. 17 సంవత్సరాలు చేసినాక ఇటు పంపిండు. 18-20 సంవత్సరాల వాళ్ళు 21 సంవత్సరం కూడా చేసినాం. ఇట్లా చేసి ఇప్పుడు రోడ్డు మీద బతుకులేని ఎట్లా? ఇంకెవరైనా మాట్లాడతారా? వాళ్ళకి మైక్ ఇవ్వండి వాళ్ళకి. చూస్తున్నాం అంటే మహిళలు అయితే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, మాట్లాడండి ఎవరన్నా. చాలా ఇళ్లలో ఇబ్బంది అవుతుంది సార్, బాగా ఒక్కొక్కటి అందరం చేసుకుంటే. కరోనా సమయం నుంచి కూడా మేము కరోనా టైంలో కూడా పనిచేసాం. కరోనా టైంలో కూడా చేసినాం సార్ మేము. కరోనా టైంలో చెప్పండి, మీ ఆవేదన ఏంటి చెప్పండి తల్లి.
మేము కాలేజ్ తరపున చేసినాం సారు. మేము 16 మందిమి లేడీస్, 18 మందిమి హాస్టల్ ఆఫీస్ తరపున చేసినాము. కరోనా వచ్చినప్పుడు కూడా చేసినాము. మళ్ళీ మమ్మలను ఇటు పంపించిండు, కాంట్రాక్ట్ పంపించిండు. ఆయన కూడా ఇప్పుడు 18 నెలలు చేయించుకున్నాడు. 18 నెలలు చేయించుకున్నాడు, ఇంకా 3 నెలలు ఉన్నది సమయం చేసేది. ఆయన కూడా పోయిండు. ఇప్పుడు మమ్మల్ని అందరినీ కలిపి రోడ్డు మీద వేసిండు. జీతాలు కూడా అయ్యలే ఇంకా ఈ నెలల. పడతట్టుగా లేదు అసలు, ఆయన వేసేటట్టుగా లేదు. పడేది హాస్టల్ ఆఫీస్ లో పడేది. ఇప్పుడు ఈ కరోనా టైంలో కూడా మాకు 1వ తారీఖు 2వ తారీఖు అట్లా పడేది. ఇప్పుడు కాంట్రాక్టర్ పోయిన కంచె 7వ తారీఖు మాత్రం కంపల్సరీ పడేది. పోయిన నెల అంతా చేసినాము. ఈ నెల అంతా కూడా ఇవాళ 25వ తారీఖు ఇంకా మాకు జీతాలు కూడా ఏమీ ఇవ్వలేదు. ఎంత వస్తుంది నెలకు జీతం? ఎంత వస్తుందమ్మా? 11,000 12,000 అంతే చేసినంత. ఒక్కరోజు ఇంటికంటే ఆబ్సెంటే, డబల్ పని చేసిన. మైక్ తీసుకొని మాట్లాడదండి, మైక్ తీసుకొని. చూస్తున్నామంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఎందుకంటే చాలామంది విద్యార్థులకి ఒక భవిష్యత్తుని, ఒక మార్గదర్శకాన్ని చూపించే ఎన్ఐటి వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. ఎందుకంటే ఇందులో ఒక సీట్ రావాలన్నా కూడా ఎంత కష్టపడతారో విద్యార్థులు మనం చూస్తున్నాం. అదేవిధంగా వాళ్ళకి సేవలు చేసిన దాదాపు అందులో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళు ఏ విధంగా రోడ్డు మీద కూర్చొని వాళ్ళు నిరసన తెలుపుతున్న విజువల్స్ మనం చూపిస్తున్నాం. చెప్పండి బ్రదర్. 190 మెంబర్స్ అన్న, మొత్తం ఎన్ఐటి వర్కర్స్ అందరు కలిసి 190 మెంబర్స్ అన్న. మొత్తం 220 మెంబర్స్ ఉండే అన్న. పోయినసారి కాంట్రాక్ట్ వచ్చినప్పుడు అందరు తీసేసిళ్ళు. అలా 40 మందిని తీసేసి ఇప్పుడు మిగతా 197 మంది వర్క్ చేస్తాను. అలా ఇప్పుడు ఏజిల్ మన ఏంటిది మెటా కంపెనీ నుంచి వెళ్ళి ఇంకో కొత్త కాంట్రాక్ట్ తీసుకొని ఇక్కడ అఖిల్ సార్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన కూడా ఇంతవరకు జీతాలు ఇవ్వలే, ఎవరికి ఇవ్వలే. ఇటు మాకు డిటిఎస్ కంపెనీ నుంచి ఇక్కడ మేనేజర్ ఒక పాషా అనే వ్యక్తి ఇక్కడ చెంచగిరి చేసి సార్ల దగ్గర బానిస లెక్కలు వేసి మా అందరిని ఇప్పుడు బయటికి పంపించిన కారణం కూడా అదే అన్న. ఇన్ని సంవత్సరాలకు వెళ్ళి ఎన్ఐటి స్టూడెంట్స్ అందరికి మేము సేవ చేసి ఈరోజు నడియండలో నిల్చొని మమ్మల్ని అడకదినే పరిస్థితి తీసుకొచ్చి ఎన్ఐటి యజమాని ఎన్ఐటిలో ఉన్న వ్యవస్థలు కానీ అందరు సార్లు కూడా. ఇప్పుడు ఇక్కడ మేము కోరుకునేది ఏంటంటే అన్న ఒకటే, మా అందరిని లోపలి తీసుకోవాలి. మా అందరికి ప్రతి నెల 7వ తారీఖు జీతం వేయాలి. 7వ తారీఖు జీతం వేయాలి. మా హక్కులన్నీ వాళ్ళన్ని అన్ని చేసేయాలన్న. మాకు ఇన్ని రోజులు ఒకటే కాంట్రాక్ట్ ఉన్నాడా మీకు? అదే చేంజ్ అయ్యేదన్న. పోయినసారి ఒకసారి ఏంటంటే 9 సంవత్సరాలు ఒకటే కాంట్రాక్ట్ ఇచ్చిళ్ళు. ఎవరు ఏ కాంట్రాక్ట్ అంటే అప్పుడు సాయి కృప అనే ఒక కంపెనీ ఉండే, కృష్ణ కంపెనీ అని ఉండే అన్న. ఇప్పుడు డిటిఎస్ కంపెనీ అని వచ్చింది. వాళ్ళకి వచ్చిన ఖర్చులు ఇక్కడ రాజకీయాలు ఎక్కువైపోయినాయి. ఇక్కడ వర్కర్లను పట్టించుకోరు, పని భారం ఎంత పెరిగినా పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది పని, ఒకళ్ళకి ఆకలి తెలియదు, ఒక నొప్పి తెలియదు, ఏం తెలియదు. వాళ్ళకి కావాల్సింది పని అయినా మా కష్టం మేము విలువ చేసుకొని వచ్చి పని చేసేవాడు మాకు విలువ లేదండి. ఇట్లా ఆపదలో మమ్మల్ని సాపదలు కూడా నువ్వు చెప్పన్నా. మాకు డిటిఎస్ కంపెనీ కింద ఇన్ని రోజులు పనిచేసినాము. దగ్గర పెట్టుకున్నా మాకు ఏమైందంటే 3 నెలల క్రితమే కంపెనీ అతను మేము చేయము అని ఇచ్చేసిండంట. ఇచ్చేసినప్పుడు వేరే కంపెనీకి అన్నా అటాచ్ చేయాలి, లేకుంటే అధికార యంత్రాంగం పాల్గొని కొత్త టెండర్కి ఇచ్చి ఈ 3 నెలల వాళ్ళు సమస్యను పరిష్కరించాలి. పరిష్కరించకుండా మమ్మల్ని రోడ్డు మీద పడేసిండ్రు అందరినీ. ఏమన్నా అంటే టెండర్ లేదంటారు. సరే టెండర్ అయిపోయింది, ఇంకో టెండర్ కన్నా అటాచ్ చేసి మమ్మల్ని తీసుకోండి సార్ అంటే, స్టూడెంట్ లేరు, ఏం లేరు, మీకు పని లేదు, 25 మందినే తీసుకుంటామంటే 80 మందికి 25 మందిని తీసుకుంటే మాకు వచ్చే 10,000 జీతం. అలా 10,000ను 10 రోజులు చేసుకోమంటే 3,000 మాకు చిల్లర ఖర్చులకు కూడా సరిపోవు. వచ్చేటే 15,000 మేము ఇంట్లో వెళ్ళి తీసుకునేందుకే సరిపోతాయి. అవి ఏదో గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించుకుంటా బుక్కులకు కొన్నామన్నా కూడా ఇప్పుడు పరిస్థితులలో బుక్కులు కూడా తీసుకునే పరిస్థితి లేదు పిల్లలకి. మరియు బట్టలు తీసుకునేటట్టు లేదు, యూనిఫామ్స్ ఆ స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించిన కనీసం బట్టలు కొన్నాం, షూ కొన్నామన్నా కూడా ఇలాంటి పరిస్థితుల్లో అంత దీన వ్యవస్థకి వెళ్ళిపోయినా. ఇంట్లో తిన్నామంటే తిండికి లేదు, సరైన జీతాలు లేవు, టైంకు జీతం ఇవ్వక చేసిన జీతం కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఇవ్వకపోయే వారికి ఏమవుతుంది, తినేందుకు కూడా భారం అవుతుంది, రావడం పోవడం ఇబ్బంది అవుతుంది చాలా. అలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి అధికారులు కలుగజేసుకొని తొందరగా మమ్మల్ని సమస్యలు పరిష్కరించుకొని కాలేజు జూలై 26కి అవుతుంది ఓపెన్. లోపల వర్క్ ఎక్కడిదక్కడ ఉన్నది, అయినా కూడా వాళ్ళకు ఇంత కూడా లేదు. వచ్చే స్టూడెంట్స్ తొందరలోనే వస్తారు. లోపల వర్క్ చాలా ఉన్నది చేసేది కూడా. ఇక్కడ హాస్టల్ మరియు డిపార్ట్మెంట్లో క్లీనింగ్ సెక్షన్కి సంబంధించిన వాళ్ళు మొత్తం అన్ని చిన్న స్థాయి ఉద్యోగాలమే. అయినా కూడా ఇంత ఘోరంగా మమ్మల్ని సతాయిస్తాను. అధికారులు తొందరగా మా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు విన్నపం చేస్తాను. ఒకసారి అన్నకి ఇవ్వండి. అన్న చెప్పండి, అంటే ఫైనల్గా ఏం చెప్తారు?
అన్న ఫైనల్ అంటే ఏం లేదన్న, మా అందరు వర్కర్లు అందరం లోపల పని చేసుకోవాలి. హాస్టల్లో వర్కర్స్ అందరూ లోపల పని చేసుకోవాలి, హాస్టల్స్లలో వర్క్ చేయాలి. ఏ డిపార్ట్మెంట్లో ఆ డిపార్ట్మెంట్ పని చేయాలి, బరాబర్ శాలరీ ఇవ్వాలన్న సార్ వాళ్ళు. అది ఎన్ఐటికి ఇది కష్టమేం కాదన్న. ఎంతో మంది సార్లు ఇలా చదువుకపోయిన ఇంజనీర్లు అందరూ ఇలా ఫండ్ ఇస్తాను, ఎన్ఐటికి ఫండ్ ఇస్తాను. డబ్బంతా ఎక్కడికి పోతుంది? వాళ్ళకేమో డ్యూటీలు లేకున్నా స్టూడెంట్స్ లేకపోయినా వాళ్ళకు 2 లక్షల జీతాలు వస్తాయి. ఇక్కడ మేము ఇంత కష్టపడేలో 10,000 నౌకరగాళ్ళం, వాళ్ళకి జీతాలు లేరు మాకు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలన్న. అంతవరకు మా సమ్మె ఆపేదే లేదు. మేము అసలు ఇవ్వలేం. వాళ్ళు వచ్చి ఒప్పుకోవాలి అధికారులు. రేపు మా పంటాలు కానీ వాళ్ళు ఈరోజు డిసిషన్ చెప్తా అన్నారు, వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి. అప్పటిదాకా మేము మాట్లాడినా సంప్రదించినా మీరు? అదే కలిసినాం అన్న, నిన్న మొన్న కలిసినాం. రేపు తీసుకుంటాం, ఎల్లుండి తీసుకున్నాం, 10 మందిని తీసుకుంటాం, 20 మందిని తీసుకుంటాం. అది తప్ప వేరే మాట చెప్తలేరు వాళ్ళు. మేము అనేది ఏంటంటే మా 80 మందిని తీసుకోవాలి ఖచ్చితంగా. మళ్ళీ వాళ్ళు కాంట్రాక్ట్ లేకపోయినా కూడా వాళ్ళు హాస్టల్ తరఫున తీసుకోవాలి. ఎవరిని కలిసారు మీరు? మేము డీన్ సార్ని కలిసినాం అన్న. డీన్ సార్ డీన్ నుంచి రెస్పాండ్ ఏమొస్తుంది? డీన్ సార్ ఏమన్నాడు, ఒక 25 మందిని తీసుకుంటామని అన్నారు అన్న. మీతో 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత అని మబ్బై పెడతాను తప్ప అది కాని ముచ్చట. మేమైతే అందరినీ ఒకసారి డిమాండ్ చేసేది ఏంటంటే అందరూ మ్యాన్ పవర్ అవసరం లేదా మరి ఎన్ఐటికి? ఉన్నదన్న, చాలా మ్యాన్ పవర్ కావాలి. ఇప్పుడు ఇక్కడ వర్కర్స్ ఇప్పుడు వర్కర్స్ ఉంటే కన్నా పని అయ్యేది. అక్కడ మ్యాన్ పవర్ డబ్బులు అయితే కానీ ఎన్నిట్లో డబ్బులు లేదు అంటారు. మేము ఉన్నప్పుడే ₹1 లేకపోయినా మధ్యాహ్నం తక్కువ ఏం కాదని మేము ఎన్నిటికి వచ్చినాం చేసినాం. హాస్టల్ ఉన్నప్పుడు కూడా అట్లాంటి ₹1 లేనప్పుడు చేసినాం. కోట్లు ఎందుకు మాకు ఇంత స్పందించలేదు? డబ్బులు లేవు, మరి ఫండ్ లేదు, మీకు కాంట్రాక్ట్ ఇస్తాము, మీరు బయటకి వెళ్ళిపోవాలి, అన్ని బంద్ చేసినా మీ బంద్ చేసినామని చెప్తాను అన్న. మరి కాంట్రాక్టర్ ఏమంటాడు? కాంట్రాక్టర్ ఏమో 2 నెలల ముందే మేము మాకు జీతం శాలరీ కట్ చేస్తాం, పేమెంట్స్ కూడా కట్ చేస్తాం కాబట్టి మేము విత్డ్రా చేసుకుంటాం. కంపెనీ విత్డ్రా చేసుకుంటాం మా అన్నప్పుడు వీళ్ళు ఎన్ఐటి వాళ్ళు ఏం చేయాలి, వేరే కట్ చేసి నడిపియాలి. అప్పుడు గతంలో జరిగిన నడిపించి చేసిండ్లు. కానీ ఇప్పుడు ఎందుకు మా కడుపు కొట్టడానికి ఇదంతా చేస్తారు? ఈసారి వద్దంటారు. ఇప్పుడు హాస్టల్లో ఇంకొంటే హాలిడే అందరూ ఇప్పుడు వాళ్ళు కూడా స్పందిస్తారు, వాళ్ళు కూడా సపోర్ట్ అందరి. అట్లా మా అందరి ఒకటే మాట, మాకు కావాల్సింది న్యాయం జరగాలి, అందరూ పని చేయాలి, టైంకు జీతం రావాలి. మేము ఇక్కడ కొట్లానికి రాలే, ఏం రాలే, ఇట్లాంటి గొడవలకు సంబంధం లేదు ప్రొఫెసర్లతో. మాకు ప్రేమ జీతం రావాలన్న, టైంకు పని చేసేది అన్నాం అన్న. కడుపు పని చేస్తాం, ఈ ఇచ్చే పదేళ్ళు ఎందుకన్నా పేరు ఏం లేదు. ఇలా పని చేస్తాను ఎన్నిట్లో పెడతారా నీకేంద్ర అన్నట్టు తప్పుడు ఏం లేదు అన్న. కొంచెం మా బాధ అర్థం చేసుకుని అధికారుల మనసు మార్చాడు చేయాలన్న. ప్రెస్ కానీ ఏదైనా కానీ చూసినామంటే దాదాపు ఎన్ఐటి ముందు కూర్చొని లోపల చాలా కష్టాలు పడి వాళ్ళు పనిచేసుకునే వాళ్ళే రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలుపుతున్న పరిస్థితుల్లో ఉంది. 15-20 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నా కూడా నీటికి మాకు ఉద్యోగ భద్రత కూడా లేకుండా దాదాపు జీతాలు కూడా చక్కగా వచ్చే పరిస్థితి లేదు. పోయిన నెల జీతం ఈ రోజు 25వ తారీఖు అయినా కూడా ఈ రోజు వరకు కూడా జీతం రాలేని పరిస్థితి అని చెప్పేసి దాదాపు ఎంప్లాయీస్ అయితే ఎన్ఐటి ముందు నిరసన తెలుపుతున్న సిచ్యువేషన్లో ఉంది. ఇప్పటికైనా ఎన్ఐటి మేనేజ్మెంట్ డీన్ ఎవరైతే ఉన్నారో తక్షణమే ప్రాబ్లం ఇచ్చి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి తొలి వెలుగు ఇస్తుంది. ఫోటో స్టూడియో అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.